హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్స్. ఆంధ్రప్రదేశ్లో టూరిజం రంగానికి భారీ బూస్ట్. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త క్యారివాన్ టూరిజం పాలసీ 2024-2029 ఆమోదించబడింది. ఈ పాలసీ ముఖ్యాంశాలు: క్యారివాన్ పార్క్స్ మరియు హోమ్ స్టేస్కు 100% లైఫ్ ట్యాక్స్ మినహాయింపు, మొదటి 50 క్యారివాన్లు, మొదటి 25 వాహనాలకు పూర్తి మినహాయింపు, మిగతా వాహనాలకు గ్రేడెడ్ రీబేట్స్, పార్కు డెవలపర్లకు స్టాంప్ డ్యూటీ ఇన్సెంటివ్స్, హోమ్ స్టేలకు ఒక్క యూనిట్లో గరిష్టం 6 రూములు, ఆన్ సెట్ నివాసం తప్పనిసరి. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ప్రాంతీయ ఎకో టూరిజం, మాండిరాల సుదర్శన వంటి రంగాలు ప్రోత్సహించబడతాయి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. చిన్న మైక్రో టూరిజం వ్యాపారాలు, స్థానిక వ్యాపారం, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యమంత్రి అన్నారు, టూరిజం ఏపీ జీడీపీలో 7-8% విరివిరిగా భాగం తీసుకుంటుంది. ఇది మాత్రమే రాష్ట్రానికి ఆదాయం మరియు ఉద్యోగ అవకాశాలు సృష్టించే రంగం అని. సుస్థిర, అనుభవపూర్వక టూరిజంకు ప్రభుత్వ కట్టుబాటును హైలైట్ చేస్తున్నారు. మరి ఈ పాలసీ వల్ల కొత్త క్యారివాన్ పార్క్స్ మరియు హోమ్ స్టేస్, రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల అభివృద్ధి, ప్రసిద్ధి డెస్టినేషన్లో క్రౌడ్ తగ్గింపు, కొత్త అందుబాటులో ఓమలయన్ టూరిస్ట్ స్పాట్లకు ఉత్సాహం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ను మోడర్న్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ మరియు టూరిస్ట్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా మార్చడంలో ఇది పెద్ద అడుగు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన స్టోరీతో. సీ యూ ఆన్ స్కైఫ్లైట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.